నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఆగస్టు 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికారాణి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసూరుపాటి బ్రహ్మయ్య మాదిగ. తెనాలి పట్టణంలో ఘనంగా ప్రజానాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అసూలు బాసిన తెనాలి ప్రాంతానికి చెందిన అమరవీరులను స్మరించుకుంటూ ఆగస్టు 12వ తేదీన తెనాలి పట్టణంలోని రన్నంగ్ చౌక్ నందు నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి పురపాలక కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో ఆగస్టు 12వ తేదీ నిర్వహించే అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల గురించి చైర్పర్సన్ రాధిక రమేష్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు నివాళిచ్చే కార్యక్రమంలో తెనాలి ప్రాంత ప్రజలందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి ప్రాంతానికి చెందిన 7 స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. వారి చిహ్నంగా రన్నంగ్ చౌక్ను ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన వారికి గన్నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో తెనాలి పురపాలక అధికారులతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు మున్సిపల్ అధికారులు, పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున నా ఛాంబర్లోని అధికారులు కానీ, మన కమిషనర్ గారు, అలానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఆర్ఓలు, అలానే శాండీ ఇన్స్పెక్టర్లు, అలానే స్కూల్ పీడీలు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున మన ఆగస్టు 12వ తారీఖున మన ఘన నివాళులు అర్పిస్తానికి ప్రాణాలు సైతంగా లెక్క చేయకుండా మన అమరవీరులైన, మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మన అమరవీరుల వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తానికి ఆ ప్రోగ్రాం ఎలా చేయాలి ఏంటనేది మేమందరం ఇక్కడ మీటింగ్ వేసి దాని ఏర్పాట్లు, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజున మేము ఎలా ఏంటనేది డిస్కస్ చేయడం జరిగింది. తెనాలి గంగానంపేటలోని జేబీఎం ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయం నందు విప్లవ గాయకులు, మానవతావాది స్వర్గీయ గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు గద్దర్ను స్మరించుకుంటూ ఆయనకు ఘన్యవాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం నాయకులు కనపర్తి అబ్రహాం లింకన్, క్రాంతిలు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలను తమ గానంతో చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి గద్దర్ అని ప్రశంసించారు. ప్రజాకవిగా, మానవతావాదిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో పయనించి ఎంతో మందిని చైతన్యవంతులు చేసిన మహనీయులు గద్దరని, ఆయన ప్రథమ వర్ధంతిని ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కడివరపు దేవానంద్, ఏఐఎం నాయకులు మద్దిర శేషయ్య, ఎండ్రపాటి అశోక్ కుమార్, ఫెడరేషన్ నాయకులు బేతాళ భూషణం, రామారావు, జిలుగు పీటర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక గంగానంపేటలో ఉన్నటువంటి జేబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జేబీఎం ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా సాంస్కృతిక విప్లవకారుడు, సాంస్కృతిక భాషను నేర్పినటువంటి మహాకవి గద్దర్ గారు. గద్దర్ గానంతో మేమందరం చైతన్యవంతులమై ఈనాటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గద్దర్ని ఈరోజు మేము లేడు అని చెప్పుకోవడానికి చాలా చింతిస్తున్నాం. జనయుద్ధ నౌక, విప్లవ గాయకుడు, మానవతావాది, రాజ్యాంగాన్ని సంరక్షించడానికి భుజాన్ని కెత్తుకుని సుదీర్ఘ యాత్రలో తనువు జాలించిన నా మిత్రుడు గద్దర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున జేబీఎం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా గద్దర్కు తెనాలితో ఉన్న సంబంధం, తెనాలి విప్లవ వేదిక, అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు. అలాంటి తెనాలిలో గద్దరి గళం
ఇదే పురవేదిక మీద అనేక సార్లు గొల్లుమంది. ఆయన పాట ఇక్కడ నిర్జీవంగా ఉన్న ప్రజల చైతన్యానికి ఊపిరిలుదింది. అలాంటి గద్దర్ ఈ రోజున మనతో లేకపోవడం అనేది చాలా విషాదకరమైన విషయం. మనం దగ్గరని చూడనప్పటికీ ఆయన ఆటపాటతో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చైతన్యవంతమైన తీసుకొచ్చి నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అనే పాట మరి జాతీయ అవార్డు తీసుకోవటం, పోలీసుడు అన్న పాట, ఇంకా అవే కాకుండా మరి ఆయన బుల్లెట్లతోనే జీవించాడు. బుల్లెట్లు చూసిన వారు లేరు, కానీ చుండూరు మారణ హోమంలో తన పాత్ర నిర్వహించి మరి అదే రోజున అసూలు బాయటం చాలా బాధాకరం. వారికి ఈ రోజున అన్న దేవానంద్ సారథ్యంలో ఈ తెనాలి పట్టణంలో నివాళులర్పించటం, అయా మీరిచ్చినటువంటి మాకు ఈ అదృష్టం. ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉసురుపాటి బ్రహ్మమాదిగ అన్నారు. మంగళవారం తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంఆర్పీఎస్ సమావేశం నిర్వహించారు. తొలుత వర్గీకరణ కోసం చేపట్టిన ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు నేతలు ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో బ్రహ్మమాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పు ఇచ్చిన విజయం ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. సుప్రీం తీర్పు కారణమైన పంజాబ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేశారని, మరలా ఇప్పుడు ఆయన అధికారంలో ఉండటం ఒక మంచి శుభపరిణామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడమే కాకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అనటం హర్షణీయమని అన్నారు. సుప్రీం తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వాగతించిన పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు తీర్పుపై నోరు విప్పాలని, ఆయన వైఖరిని తెలపాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పడం ఒక శుభపరిణామని అన్నారు. రాను రోజుల్లో పటిష్ట ప్రణాళికతో ఎంఆర్పీఎస్ ముందుకు వెళుతుందని బ్రహ్మమాదిగ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అన్న సుప్రీంకోర్టు తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తక్షణమే ఆ తీర్పును అమలు చేసే విధంగా వర్గీకరణ కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ముందుకెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆత్మ బలిదానాలతో వందల వేల మంది కార్యకర్తల త్యాగాలతో నడిపినటువంటి ఉద్యమం ఈరోజు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారానికి నోచుకున్నట్టుగా కనిపిస్తున్న తరుణంలో ఈ విజయాన్ని మాదిగ అమర వీరులకు, అదేవిధంగా ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు, త్యాగాలు చేసిన కార్యకర్తలకు అంకితమిస్తూ 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 94లో ఉద్యమం మొదలయ్యేటప్పుడు ఎస్సీలను వర్గీకరించాలని మొదలైన ఉద్యమం 97కే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సాహసం చేసింది, లక్ష్యాన్ని చేరుకుంది. దానికి ఆ రోజు 97లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో మీద మళ్ళీ మా మాల సోదరులు హైకోర్టుని సంప్రదించడం, హైకోర్టు రద్దు చేయడం, దాని మీద మరొక స్పెషల్ జీవోని తీసుకొచ్చి దానికి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కల్పించి వర్గీకరణ 99 నుంచి 2004 వరకు అమలు చేసే విధంగా దోహదపడింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ రోజు 94 నుండి 2004 వరకు, 2004 నుంచి 2024 వరకు తీర్పు వచ్చేంత వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2004 నుంచి నేటి వరకు వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేసినటువంటి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసినటువంటి పంజాబ్ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. 2004లో వర్గీకరణ రద్దయిన దగ్గర నుండి ఎంఆర్పీఎస్ నాయకత్వంగా ఉండబడినటువంటి మేము, లేదు నాయకుడిగా అని చెప్పుకోబడుతున్నటువంటి మరొక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భం కూడా లేదు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన సందర్భం కూడా లేదు. కానీ 2004 నుంచి నేటి వరకు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని పోరాటాలు చేశాం.
పార్లమెంటులో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పని అనేక సందర్భాల్లో ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేశాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి, వర్గీకరణ ఉద్యమానికి సూత్రధారిగా ఉండబడిన ముఖ్యమంత్రి, వర్గీకరణ ఉద్యమానికి మూలాధారంగా ఉండబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వర్గీకరణ చేసినప్పుడు ఉన్నాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ చేసుకోమని చెప్తున్న సందర్భంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం నిజంగా మాదిగల అదృష్టంగా భావిస్తూ ఆయన తక్షణమే నేటి నుంచే వర్గీకరణ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సందర్భంగా మేము ఆయనకి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో టౌన్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ సమావేశాన్ని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని మంగళవారం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలు గురించి బ్యాంక్ అధికారులతో కమిషనర్ శేషన్న, లీడ్ బ్యాంక్ మేనేజర్ మైపాల్ రెడ్డి చర్చించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పట్టణ పరిధిలో మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకులు ఏ మేర తోడ్పాటు అందిస్తున్నాయో మహిళలకు వివరించేలా సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి మహిళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అమలు చేసేలా జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా అధికారి మాధవరావు, పలు బ్యాంకుల అధికారులు, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మహిపాల్ రెడ్డి గారు మన పట్టణానికి వచ్చారు. ఆల్ బ్యాంకర్స్ తోటి, మెప్మాలో ఉన్నటువంటి సిఎంఎంలు, సిఓలతోటి ప్రస్తుతము గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, అవి ఏ విధంగా వినియోగించుకోవచ్చు, వాటికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎవరికి ఎలాంటి స్కీమ్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలపైన ఇద్దరిని కలిపి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంటు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఆర్థిక చేయూతను ఏ విధంగా అందించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను ఏ విధంగా వాళ్ళు అందుకోవాలి అనేటువంటి అంశాల మీద చర్చ ఇది. అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏం పెడుతున్నామంటే ఇవన్నీ తెలుసుకొని ఎస్హెచ్జీలు వచ్చినప్పుడు వాళ్ళకు లోన్స్ అందించేటువంటి క్రమంలో ముందుండాలని చెప్పేసి నిన్నటి దినాన జిల్లా కలెక్టర్ల యొక్క సదస్సు జరిగింది. అందులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను గమనించి వాటి ద్వారా ఆర్థిక పరిపుష్టి వాళ్ళకు రావాలనేసి నిన్నటి దినాన ఒక డిబేట్ కూడా అయింది. సో అందులోంచి కొన్ని అంశాలతోటి ఈరోజు మన పట్టణంలో ఈ యొక్క ఇష్టాగోష్ఠి కార్యక్రమం అవుతోంది. ఇది అయినాక గౌరవ మంత్రివర్యుల వారి దగ్గర ఈ యొక్క విషయాలన్నీ కూడా ఉంచి రాబోయేటువంటి దినాలలో వారికి ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక కార్యక్రమాల్లో అందించాలన్నటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం. తెనాలి మున్సిపల్ కమిషనర్ సార్ రిక్వెస్ట్ మేరకు ప్రతి మహిళని, ఔత్సాహిక మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడం కోసము మెప్మా సిబ్బందికి మరియు బ్యాంకర్స్కి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనము ఈ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతానికి ఎలా ఉంది, వాటి పెండింగ్ని రివ్యూ చేయడం, అలాగే స్కీమ్స్కు సంబంధించి కొంచెం అవగాహన కార్యక్రమం కోసము రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం అనుకున్న టార్గెట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 500 మంది మహిళలకి యూనిట్లు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అయితే ఆ టార్గెట్కి కొంత దూరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్లస్టర్ వైజ్గా మీటింగ్ పెట్టుకొని దాన్ని మరింతగా వేగవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారు కంపల్సరీ ప్రతి స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలి, ఈ ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీని ప్రోత్సహించాలి, మహిళలను ఆర్థిక అభివృద్ధి దిశగా చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు పిఎంఈజీపీ కానీ, పిఎం విశ్వకర్మ కానీ, ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించి కానీ, ముద్రా స్కీమ్కి ఏ స్కీమ్ కింద మహిళలు అర్హతగా ఇప్పుడు పెట్టుకున్న యూనిట్లో అర్హత ఉందో ఆ స్కీమ్ కింద అప్లికేషన్స్ గ్రౌండ్ చేసి వాళ్ళకి సబ్సిడీ రూపంలో హెల్ప్ చేయడము,
అలాగే వాళ్ళకు శిక్షణ మరియు మార్కెటింగు, వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇది ఈ మన జిల్లాలో ఇదే మొట్టమొదటి వర్క్షాపు. ఫ్యూచర్లో ఇక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మరింత ముందుకెళ్ళి డెవలప్ చేయడానికి కృషి చేస్తాం. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న కనకపుట్లమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన పల్నాటి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్ అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకోవడంతో ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన నారా లోకేష్కు ఆలయ అధికారులు, కూటమి పార్టీ నాయకులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి అమ్మవారి పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం వచ్చిన నాయకులు, మహిళలతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జిల్లా నాయకులు పోతినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మండల అధ్యక్షులు కేశవనేని శ్రీఅనిత, పసుపులేటి శ్రీనివాసరావు, పసుపులేటి గణేష్, ఆరుద్ర భూలక్ష్మి, గ్రామాల సర్పంచులు మేదర సౌజన్య, పాడిబండ కృష్ణప్రసాద్, విశ్వనాథంపల్లి శివకుమార్, తాడిపోయిన రామకృష్ణ, కూటమి పార్టీ నాయకులు తాళ్ల అశోక్ యాదవ్, యాళ్ల జయలక్ష్మి, మొలబంటి ధనుంజయ, తోట పిచ్చయ్య, కొంపడి వెంకటరత్నం, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, ఇందుపల్లి బాల, రంగిశెట్టి పెద్దబ్బాయి, కానుమూరు శ్రీనివాసరావు, కాసినేని జస్వంత్, ఎడ్ల సాయికృష్ణ, ఇత్తరి చంటి, సోమరతు హేమంత్ కుమార్, కట్టిపోగు వినోద్, నందిపాటి జోగారావు, వెంకటరెడ్డి, కొప్పుల మధుబాబు, మన్నెం అశోక్, దేవరపల్లి చంటి, నూకతోటి రవి, ఏమినేని కోటేశ్వరరావు, నక్కా చిరంజీవి, ఎద్దు ప్రసాద్, కొలకలూరు శ్రీనివాస్ శర్మ, చిలువూరు శేషగిరి, కంచెర్ల మోహన్ రావు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ గేయాలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమ పదం వైపు నడిపించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తెలుగువాడు కావటం యావత్ తెలుగు జాతికే గర్వకారణమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ గద్దర్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. కానీ బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం నందు ప్రజాకవి గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ప్రజా గాయకులు గద్దర్ ప్రథమ వర్ధంతిని ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి ముందుగా నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ తన పాటలతో ప్రజలను చైతన్యపరిచి అనేక ఉద్యమాలు నడిపిన గొప్ప వ్యక్తి గద్దర్ను ప్రశంసించారు. ప్రజా యుద్ధ నౌకగా పేరు పొందిన గద్దర్ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయులను కొనియాడారు. చుండూరు అమరవీరులకు ఐక్యవేదిక ధన్యవాదాలర్పించడం జరిగిందని అన్నారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాకవి గద్దర్ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రజా ఉద్యమాలతో జీవితాన్ని గడిపిన మహనీయులు గద్దర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్, అంబేద్కర్ ఇండియా మిషన్, జై భీమ్ ఫెడరేషన్ నేతలు, ఏఐఎం జోనల్ ఇన్ఛార్జ్ మదిరి శేషయ్య, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, సందీప్, కె దేవానంద్, బేతాళ భూషణం, కనపర్తి ఎజ్రా, కె శశి, ఉన్నవ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా గాయకులు, ప్రజా యుద్ధ నౌకైనటువంటి కీర్తిశేషులు గద్దర్ గారి యొక్క ప్రథమ వర్ధంతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా గాయకులు గద్దర్ గారు తన పాట ద్వారానే అనేక మందిని ఉర్రుతూగిలించి ఈ ప్రజా ఉద్యమంలో కూడా ఎంతోమందిని ఉత్తేజపరిచారు. ఆ ఉత్తేజపరిచిన వారిలో కూడా అనేక మంది వారి బాట పట్టి అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా పయనిస్తూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతను గుర్తెరిగి వారు కూడా చాలామంది ఉద్యమ బాటలో నడుస్తున్నారు. చాలామంది వారికి స్ఫూర్తిగా కూడా ఈరోజు మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు 33 సంవత్సరాలు దాటి 34వ సంవత్సరంలోకి వస్తున్న చుండూరు అమరవీరుల వర్ధంతిని కూడా పురస్కరించుకొని ఈరోజు ఘన నివాళులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజున గత సంవత్సరంలో వీరు గద్దర్ గారు చనిపోవడం కూడా మనకు చాలా బాధాకరం. కోటాను హృదయాలని గెలుచుకున్నటువంటి ప్రజాగాయకుడు కనుక ఈరోజు చుండూరు అమరవీరులు, అదేవిధంగా ఇక్కడ మరి గద్దర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవటం మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారు స్థాపించినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి జోనల్ ఇన్ఛార్జిగా మరి మదిరి శేష సారథ్యంలో ఈ 2 కార్యక్రమాలు కూడా జయప్రదం చేయటం జరిగింది. మరి ప్రజాకవి గద్దర్ గారిని మరి తలుసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అధ్యక్షులు మరి అక్కిదాస్ కిరణ్ గారు ఈ రోజున ఈ యొక్క ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ఒక మంచి మనుషుల్ని సమాజానికి పరిచయం చేసినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు.
జై భీమ్, జై ఏం, జై సునీల్ సార్. ప్రజానౌక యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అక్కిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చుండూరు ముత్తవీరులకు నివాళులర్పించి అదేవిధంగా అదే రోజున గత సంవత్సరం మరణించినటువంటి గద్దర్ గారిని కూడా నివాళులర్పించాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ సమావేశం. ఆయన పాట ద్వారాను, ఆయన నృత్యం ద్వారాను, ఆయన కవిత ద్వారాను, ఆయనకున్నటువంటి కళ ద్వారాను ప్రజలను చైతన్యవంతపరిచి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపడం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దర్. ఖరీఫ్ సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరూ తాము సాగు చేస్తున్న పంట వివరాలను రైతు భరోసా కేంద్రాలందు నమోదు చేయించుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి సూచించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 45,650 ఎకరాల్లో పంట సాగు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా వరి పంటను రైతు సోదరులు అధిక మొత్తంలో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతు సోదరులు CCRC కార్డుల కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఆ కార్డును పొందాలని సూచించారు. పంట సాగు విషయంలో రైతు సోదరులు రసాయనిక పదార్థాలను తక్కువ మొత్తంలో వినియోగించాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. మన తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరి తెనాలి, కొల్లిపర, అలాగే దుగ్గిరాల 3 మండలాల్లో మొత్తం 54,900 ఎకరాలకు గాను 45,650 ఎకరాలు మొత్తం పంట విస్తీర్ణము కవర్ చేయబడటం జరిగింది మన ఖరీఫ్ సీజన్కు గాను. ఇందులో ప్రధానంగా మనకి వరి అనేది ముఖ్యమైన పంట. వరి కూడా ముఖ్యంగా మనకి ఎద పద్ధతిలోనే విత్తనాలు వేయడం జరుగుతుంది, ఎదపెట్టుకోవడం. కాబట్టి మన తెనాలి మండలంకి వచ్చేటప్పటికి 14,650 ఎకరాల్లో మనం వరి డైరెక్ట్ సోయింగ్ కింద విత్తనం వేసుకోవడం జరిగింది. అలాగే దుగిరాల్లో 16,500 ఎకరాల్లో వరి విత్తనం వేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 14,500 ఎకరాల్లో ఈ విధంగా వరిని ప్రాధాన్యమైన పంటగా, ముఖ్యమైన పంటగా డైరెక్ట్ సోయింగ్ అంటే ఎద పద్ధతిలో విత్తనం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము వరి యొక్క మెయిన్ క్రాప్ కండిషన్ చూసుకుంటే దాదాపుగా 30 రోజులు, అలాగే ఇంకా ఎర్లీగా వేసిన వాళ్ళు 45 రోజులు, తర్వాత 20 రోజులు, రీసెంట్ రెయిన్స్కి మునిగిపోయిన తర్వాత మళ్ళా వేసుకున్న పొలాలు 10 రోజుల కాల పరిమితిలో ఉన్నాయి. అయితే మేము చూసిన దాన్ని బట్టి, అలాగే రైతులతో మేము మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాకైతే ఎక్కడ ఇంకా పురుగు అనేది కానీ తెగులు అనేది కానీ మనకు ఎక్కడ కనపడలేదు. 300 ppm 300 ppm ఉన్నటువంటి నీమ్ ఆయిల్ని మన తెనాల్లో కానీ ఎక్కడైనా కానీ ఉంది. దాన్ని 1/2 లీటర్ బాటిల్ 1 ఎకరానికి వాడినట్టయితే 250 రూపాయల ఖర్చుతోటి మనము చాలా 4-5 స్ప్రేయింగ్స్ దాకా వెళ్ళేటువంటి ఖర్చు, దాంతోపాటు రకరకాల కెమికల్స్ వాడాల్సిన ఖర్చును కూడా మనం తగ్గించుకోగలము. కనుక రైతు సోదరులు గమనించి మొట్టమొదటిగా వేసేటువంటి మరి మందు నీమ్ ఆయిల్ వేసుకుంటే, స్ప్రే చేసుకుంటే మరి ఆ పురుగు రసాన్ని గీకి తినేటప్పుడు ఆ చేదుని తినలేదు కాబట్టి అది చచ్చిపోద్ది. ఎక్కువగా కెమికల్ స్ప్రేయింగ్స్కి వెళ్లకుండా దయచేసి మనకున్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కూడా రైతుల మీద ఉంది. కాబట్టి నీమ్ ఆయిల్ని లేదా నీమాస్త్రాన్ని న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులు మొట్టమొదటిగా చేస్తే, స్ప్రేయింగ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మనకి ఈ పంట అంటే పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి మన ఆర్బీకే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్, విఏలు కావచ్చు, విహెచ్ఏలు కావచ్చు, ఎంపీఓస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మరి ఆ డాక్యుమెంట్స్ని ఇచ్చినట్లయితే ఈ పంటలో మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వేసుకునే ప్రతి సర్వే నంబరు మరి ప్రతి పంట కవర్ అయ్యేటట్లుగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తాం. కౌలు రైతులు ఖచ్చితంగా CCRC కార్డ్స్, కౌలు రైతు కార్డులు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.
పర్యావరణ పరిరక్షణమే ధ్యేయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అమ్మకు వందనం పిలుపును అందుకుని తెనాలి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెనాలి మండలం అంగలకుదురు సంగం జాగరముడి గ్రామాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన అమ్మకు వందనం కార్యక్రమం భాగంగా మంగళవారం తెనాలి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెనాలి మండలం అంగలకుదురు సంగం జాగరముడి గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నేతలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ అమ్మకు వందనం కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటడం సంతోషకరమని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటి మానవుడి మనుగడకే ప్రశ్నార్థకంగా నిలుస్తున్న పర్యావరణ కాలుష్యాన్ని పారద్రోలాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెనాలి మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, యువమోర్చా గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గోపి, మాజీ మండల అధ్యక్షులు కొత్తపల్లి యోగానంద కిషోర్, వై కామేశ్వరరావు, ఎం వీరయ్య, మందా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం ఆయన కోరిక మేరకి తల్లి కోసం అనేసి భారతదేశం యావత్తు ప్రతి ఒక్కరిని ఒక చెట్టు నాటమని, ఆ చెట్టుని తప్పనిసరిగా నీళ్లు పోసి పెంచి 7 సంవత్సరాలు పెద్ద చేస్తే అది భారతదేశానికి ఎంతో ఒక సంపదలాగా వస్తుందని ఆశయాలతో భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరిని వాళ్ళ తల్లి కోసం గుర్తు కోసం ఒక చెట్టు నాటమన్నారు. ఆ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చెట్లు నాటే దానివల్ల మనకు రేపు పర్యావరణ విషయంలో కానీ రేపు అన్ని విషయాల్లో మన ఆరోగ్యంగా ఉండాలంటే మన అడవులు పెంచాలా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి చోట్ల అడవులు కుట్టే అడవులన్నీ నరికేసి చాలామంది దౌర్జన్యం చేస్తున్నారు. ఆ లోటును పూడ్చవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అరేబియా సముద్రంలో వచ్చినటువంటి వేడి వల్ల, ఆ వాతావరణం వల్ల వర్షం ఎక్కువై కేరళలో దాని ప్రభావం చూపించింది. రేపు కూడా ఇదే విధంగా మనం చెట్లు నరుక్కుంటూ పోతే కొన్ని రోజులకు మా దేశమే ప్రపంచమే చాలా తలకిందులయ్యేట్టుగా ఉంది. సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి మండలం పార్టీ అధ్యక్షులు నందకిషోర్ గారి నాయకత్వంలోనూ మరియు అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవుడు గారి యొక్క ఆదేశాల మేరకు మన తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు అంగలకుదురు చెరువు కట్ట మీద కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ఘన నివాళి అర్పిస్తూ ఆమె జ్ఞాపకార్థం ఈ మొక్కలనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 7 సంవత్సరాలు పెంచి పోషిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్నేహ ధర్మాన్ని వక్రీకరిస్తూ ఒక్కడిపై నలుగురు దాడికి పాల్పడే సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అకారణంగా స్నేహితుడు మరికొందరు స్నేహితులతో కలిసి దాడి చేసిన ఉదంతం ఇది. స్నేహ ధర్మాన్ని వక్రీకరిస్తూ ఒక్కడిపై నలుగురు దాడికి పాల్పడే అంశాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అకారణంగా స్నేహితుడు మరికొందరితో కలిసి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం చిన్నపరిమి గ్రామానికి చెందిన కాసింబి కుమారుడు రాజుపై అతని స్నేహితుడు సూర్య మరికొందరితో కలిసి పైశాచికంగా దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయాలైన అస్కర్ స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నాడు. తనపై జరిగిన దాడి వివరాలను మంగళవారం అస్కర్ మీడియాకు వివరించాడు. ఈ క్రమంలో బాధితుడి తల్లి కాసింబి మాట్లాడుతూ తన కుమారుడు తన తల్లి ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి వస్తున్న క్రమంలో సూర్య అనే యువకుడు తన కుమారుడి స్నేహితుడిని తన కుమారుడిని నమ్మబలికించి వెంట తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశాడని ఆరోపించారు. దాడి చేసిన వీడియో తీసి ప్రసార మాధ్యమంలో ప్రసారం చేసిన వారు దర్జాగా ఊళ్ళోనే తిరుగుతున్నారని బాధితుడి తల్లి కాసింబి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఎందుకు తీసుకువెళ్లారో తెలియదని, తనతో పని ఉందని, సూర్య తన బండిపై మండూరు డొంకకు తీసుకువెళ్లి మద్యం తాగించి దాడి చేసినట్లు తెలిపాడు. దాడి చేయటమే కాక ఆ దృశ్యాలను వీడియో తీసి ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రచార సాధనాల్లో విడుదల చేసిన తీరు గమనిస్తే సినిమాలు చూసి పైశాచిక దృశ్యాలను చూస్తున్న పరిస్థితి అత్యంత దయనీయమని చెప్పాలి. ఇటువంటి వారి పట్ల చట్టం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పేరు ఖాసిరునండి. మా అబ్బాయి పేరు అజ్గర్. మాది చిన్నపరిమి. మా చిన్నపిల్లి అయితే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మకంగా తీసుకెళ్ళి మా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి అన్నం తిని వస్తుంటే తీసుకెళ్ళి ఇప్పుడే వద్దాం రా అని పిలుచుకెళ్ళారండి. పిలుచుకెళ్ళి తాగిచ్చి కొట్టారండి. అసలు మా అబ్బాయి నరకం అనేది ఇక్కడే చూపించారండి. మా అబ్బాయికి వాళ్ళు చేసినా కూడా బయటకు వచ్చి వీడియో తీసి పెట్టారండి. మాకు ధైర్యం ఎంత ధైర్యంగా వాళ్ళు అయినా కూడా మాకు
ఊళ్ళో తిరుగుతున్నారండి. అందరూ మాకు ఫోన్లు చేసి ఆ పిల్లలు ఇంటికాడే ఉన్నారు, మీ పిల్లాడికి ఏమైనా అయిద్దేమో జాగ్రత్త చేసుకొని అని అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారండి. అది ఇద్దరేమో మా అబ్బాయి ఫ్రెండ్లండి. తర్వాత మిగతా వాళ్ళు మా పిల్లాడికి కూడా ఎవరో తెలియదండి. ఎవరు కొట్టి ఎందుకు కొట్టారో వాళ్ళు చెప్పట్లేదండి. అబ్బాయికి ఏమో మొత్తం ఇచ్చి తాగిచ్చి కొడుతున్నారు. ఎందుకన్నా కొడుతున్నారు, నాకు కొట్టొద్దని అని బతిమిలాడి కాళ్ళు పట్టుకున్నా ఊరుకోలేదండి మా పిల్లాడికి. అది మొండూరు డొంకలకు పిలుచుకెళ్ళారంటండి, ఎక్కించుకెళ్ళి కొడుతున్నారు. నా పేరు అజ్గర్ సార్, మా ఊరు పరిమి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అన్నం తిని ఇంటికి వెళ్తుంటే సూర్య అనే అబ్బాయి వచ్చి, మా ఫ్రెండే సార్ అబ్బాయి వచ్చి ఇంకా నన్ను బండి ఎక్కించుకొని మొండూరు తీసుకెళ్తాడు సార్. ఇప్పుడే వద్దాం రా అని తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి ఇంకా కూర్చోబెట్టాడు సార్. ఇంకా అరగంట కూర్చున్నాక ఇంకా ఓ బీరు తాగినాక ఇంకా కొడతాం మొదలు పెట్టారు సార్. ఇంకా ఒకళ్ళు కొట్టంగానే ఇంకా అందరూ వచ్చేసి కొడతాం మొదలుపెట్టి ఇంకా ఎందుకు కొడుతున్నారన్నా కానీ ఏం చెప్పట్లేదు సార్. ఎందుకు కొడుతున్నావు అన్నా అని బతిమలాడుకున్నా కానీ కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళలేదు సార్ ఎందుకు కొడుతున్నావు అని. ఇంకా మొత్తం అయిపోయినాక ఇక్కడ హాస్పిటల్ కాడికి తీసుకొస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమంటారు సార్. యాక్సిడెంట్ అయిందని జాయిన్ చేస్తానికి చూస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమనేపాటికి కాలువలో పడేద్దామని తీసుకెళ్ళేపాటికి నాగరాజ్ అని ఇంకా మా ఊరు అన్నయ్య ఒక అన్నయ్య కనిపించాడు సార్. ఆ అన్నయ్య పిలుస్తాను సార్. ఇంకా అన్నయ్య పిలిచేపాటికి అన్నయ్య వచ్చేసి ఇంకా బండి తాళం లాక్కొని వాళ్ళ దగ్గర ఇంకా నన్ను ఇక్కడ జాయిన్ చేస్తాడు సార్. వాళ్ళతో ఏం గొడవ లేదు సార్. వాళ్ళు ఎవరో కూడా తెలుసు సార్, ఇద్దరే తెలుస్తారు వాళ్ళలో. ఇంకా ఒకటింటికాడ నుంచి మధ్యాహ్నం ఇంకా సాయంత్రం 6:30, 7 దాకా కొడతానే ఉన్నారు సార్. ఇదిలా ఉండగా స్థానిక మారిసిపేట 22వ వార్డుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అబ్దుల్ రజాక్ తన విధి నిర్వహణలో వెళుతున్న క్రమంలో కబేళా వంతెన వద్ద 4 వ్యక్తులు అబ్దుల్ రజాక్ను అడ్డగించి దాడి చేశారు. బాధితుడు అబ్దుల్ రజాక్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో తనపై దాడి జరిగిన తీరును, గతంలో చోటు చేసుకున్న సంఘటనలను వివరించారు. తనపై దాడి చేసిన వ్యక్తులు వైసీపీకి చెందిన వారని రజాక్ మీడియాకు తెలిపారు. షేక్ అబ్దుల్ రజాక్ అండి, నేను 22వ వార్డులో ఆర్ఎంపీగా చేస్తున్నాను. ఒక పేషెంట్ ఫోన్ చేస్తే నేను పేషెంట్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నానండి. కబేళా వంతెన దగ్గర ఒక 5 ఆపి నా మీద దాడి చేశారండి. ఆపి మాట్లాడుతూ చేతిలో ఏదో స్క్రూ డ్రైవరో కత్తో ఏదో తీసేసి పొడిచేశారండి. పొడిచిన వాళ్ళు షరీఫు, లాల్జాన్ బాషా, గాలిబ్ షాహిద్, మాబు సుబానీ, ఖాజా ఏసీ మెకానిక్ అండి. వాళ్ళ 5 ఒకేసారి మీద పడి ఎలా పడితే అలా పొడుస్తుంటే నేను తప్పించుకొని పారిపోయి వచ్చేసాను. అది ఇంతకుముందు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళండి. ఫిబ్రవరి నెలలో షరీఫ్ అనే వ్యక్తికి నాకు గొడవ అయిందండి. వాళ్ళు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అథారిటీ ఉంది కాబట్టి అప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. 15 రోజులు పొద్దున సాయంత్రం స్టేషన్లలో ఇచ్చేసారండి. ఇప్పుడు మళ్ళీ పద్దాకల నా మీద, మా ఇంటి మీద కూడా ఇంతకుముందు కోట్లాటకి గొడవకు వస్తే నేను ఆర్డీఓ సార్కి కంప్లైంట్ పెట్టాను సార్. ఆర్డీఓ సారు 3 టౌన్ సిఐ గారికి రిఫర్ చేశారు. రిఫర్ చేసి వాళ్ళందరికీ బైండ్ ఓవర్ చేస్తామని చెప్పారు సార్. చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నా మీద దాడి చేశారు సార్. ఎక్కడ జరిగింది? కబేళా వంతెన దగ్గర సార్, 22వ వార్డు కబేళా వంతెన దగ్గర సార్. సామాన్య కుటుంబంలో జన్మించిన తనదైన శ్రమశక్తితో జీవితంలో ఉన్నతంగా రాణించటమే కాక సేవా ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తున్న గుమ్మడి వెంకట నారాయణ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని రోటరీ క్లబ్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. వృత్తిరీత్యా బిల్డర్గా రాణిస్తూ కరోనా సమయంలో అన్నదాన సేవలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన జీవి నారాయణ జన్మదినోత్సవ వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. అన్నదాత సుఖీభవ వ్యవస్థాపకులు జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం పెదరావూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ జీవి నారాయణకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 100 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పలువురు అభిమానులు నారాయణకు అభినందనలు తెలిపారు. తెనాలిపట్నంలో పరిచయం అక్కర్లేని పేరున్నటువంటి గుమ్మడి వెంకటనారాయణ గారి జీవి కన్స్ట్రక్షన్ అధినేత వారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా ఇంతమంది మధ్యలో వీరందరూ కూడా వారికి అన్ని విధాలు కూడా ఏదో ఒక సహకారం అందించిన వారు, వారి సహకారాన్ని తీసుకున్న వాళ్ళే. వారు అనేక విధాలుగా కూడా సమాజానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. కరోనా సెకండ్ వేవ్లో మంచిగా ఉన్న ఎలాంటి ఆహారం
లేని టైంలో కూడా ప్రజలకి ఆహార కొరత లేకుండా రైల్వే స్టేషన్ ఏరియాలో రోజుకి 100 మంది 150 మంది తగ్గకుండా ఆహారాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. దాన్ని ఈరోజు కూడా వారి పేరు మీదుగానే అన్నదాత సుఖీభావ దీనితో రన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. వారు అదే కాకుండా ఎంతోమందికి కన్స్ట్రక్షన్స్లో వర్క్ కల్పిస్తూ రోజుకి కొన్ని వందల మందికి వర్క్ కల్పిస్తున్నటువంటి గొప్ప మానవతావాది. వారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి తెనాలి ప్రముఖులందరికీ కూడా పుర ప్రముఖులకి పెద్దలకి మరియు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన పెదరావూరులో పండగ వాతావరణం ఏర్పడింది. మన జీవి నారాయణ గారు సేవలో నేనున్నాను అంటూ ముందుకొస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నానంటూ మా రోటరీలో ఆయన సభ్యుడిగా చేరిన కాడి నుంచి మేము ఏదో ఒక కార్యక్రమం ప్రవేశపెట్టినా ఆ కార్యక్రమంలో అతని వంతంటూ లేకుండా మేము ఏది కార్యక్రమం చేయలేదు. అటువంటి జీవి నారాయణ గారిది ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది అభిమానులు రావటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇట్లాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకి ఇట్లాగే సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లాగే ఆయన చేసే వ్యాపారంలో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి ఆయన చేసే ప్రతి పనిలో చేసే వర్కర్స్ అందరికీ దరిదాపు 100 మంది పైన ఈరోజు వారికి బట్టలు పంపిణీ చేయటం చాలా సంతోషకరం. ఆయన మంచి మనసు ఇక్కడే మనకి అర్థమవుతుంది. అట్లానే అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అన్నదాత సుఖీభవ అంటూ అన్నదానాల్లో కూడా నేనే ఉన్నానని కరోనా కాలం మొత్తం భోజనాలు పెట్టిన మహానుభావుడు జీవి నారాయణ గారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం 2023-24లో మహాత్మా గాంధీ పనుల నిధులపై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం 2023-24లో మహాత్మా గాంధీ పనుల నిధులపై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ ద్వారా మండలంలో 1400 పనులకు గాను 9 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, పంట కాల్వలు, పూడికతీత, చెరువులు, ఉద్యానవనం పనులకు గాను ఈ నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీపీ ఉమాదేవి, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, ఏపీఓ పి బాలమ్మ, విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, కౌముది, పీఓ కె శ్రీదేవి, ఏపీఓ మధుబాల, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో తనిఖీ వారి ప్రజావేదిక అనేది నిర్వహించడం జరిగింది. మండలంలోని 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి గాను సోషల్ ఆడిట్ విభాగం వాళ్ళు అన్ని పంచాయతీల్లో కూడా జరిగినటువంటి ఉపాధి హామీ పనులు చూసి గ్రామ సభలు నిర్వహించి వారి రిపోర్ట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏవైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చదివారు. దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు నోటీస్ చేసినవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూడా చేశారు, చాలా వరకు చేసేసాము. అమౌంట్ డ్రా చేశారా లేకపోతే అది జస్ట్ ఐడెంటిఫై చేశారు, నేమ్ బోర్డ్స్ పెట్టలేదా? డ్యూ టు ఏపీఓ గారు రెయిన్స్ వల్ల చేయలేదన్నారు. నేమ్ బోర్డ్స్ కూడా చూపించారు, అవి ఎరెక్ట్ చేస్తారు. చూపిస్తాను నేమ్ బోర్డ్స్ ఎక్కడున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రజావేదిక అన్నారు కదా మేడం, ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ప్రజలతో కూడా వచ్చి. ఇప్పుడు మునగ వెళ్ళింది, ఏ విలేజ్లో ఒక విలేజ్ మోరంపూడిలో మునగ చెట్లు వేసుకున్నాము, హార్టికల్చర్ ప్లాంటేషన్ పోయాయి అని చెప్పి రైతులు వచ్చి తెలియజేయడం జరిగిందండి. దానికి కూడా కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆ రోజు రిపోర్ట్ తీసుకొని యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ ద హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం. ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో దాత ఎలిమంచిలి మనోరమ ముందుకు రావడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన యలమంచిలి మనోరమ తన తల్లిదండ్రులు కొత్తపల్లి అబ్బయ్య కోటయ్య కుమారుడు అబ్బయ్య జ్ఞాపకార్థం 50,000 రూపాయల ఆర్థిక సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. ఈ క్రమంలో అమృతూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మనోరమ గతంలో తురిమెళ్ల గ్రామంలో జూనియర్ కళాశాల కరస్పాండెంట్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా అమృతులు తురిమెళ్ల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆమె సేవలు ప్రశంసనీయమని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా 6,000 రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్టు ప్రకటించారు. తురిమెళ్ల గ్రామానికి చెందిన పర్వతిని భానుప్రసాద్ మినరల్ వాటర్ ప్లాంట్ స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు, యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, మేరుగ వెంకటేశ్వరరావు, పావులూరు కాళిదాసు, ఉపాధ్యాయులు మాజీటి వెంకటేశ్వరరావు, మల్లంపాటి గిరిధర్ ప్రసాద్, రవి, పోతురాజు, అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీఎస్ అనేది ఉంటుంది, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అవి ఎక్కువగా ఉంటే మన శరీరానికి అంత మంచిది కాదు. భూమిలో ఉన్న జలాలు రోజు రోజుకి కలుషితమైపోతున్న తరుణంలో మరి మన విద్యార్థులు కూడా మంచినీరు తాగాలనే ఉద్దేశంతో తురిమెళ్ల గ్రామంలో ఉన్నటువంటి దాత మన పాఠశాలలో మనం ఎప్పుడు మీటింగ్లో పెట్టుకునే హాల్ చూసారా మీరు? హాల్, పెద్ద హాల్. ఆ పెద్ద హాల్ కూడా ఆమె కట్టించారు, ఎలమంచిలి మనోరమ గారు. మరి మన పాఠశాలలో ఈ గ్రౌండ్ వాటర్ తాగడం వలన మనకి యాక్చువల్గా ఇందులో 150 కంటే ఎక్కువ ఉంటే కనుక మనకు కొంత ఇబ్బంది. టీడీఎస్ మాస్టర్ చెప్పారు, మన పాఠశాలలో ఉన్న వాటర్లో 1200 దాకా ఉంది. అంత ఎక్కువగా ఉన్న తాగితే కనుక శరీరంలో అనేకమైన అవయవాల మీద అది దుష్ప్రభావం చూపిస్తుంది, కాబట్టి అది ఇబ్బందికరం. అలాగే 150 కంటే తక్కువ ఉన్నా కానీ 100 కంటే తక్కువ ఉంటే కనుక అది కూడా ఇబ్బంది. ఇప్పుడు మనం తాగే మినరల్ వాటర్లో అలా ఉంటుంది. అలా కాకుండా రక్షిత మంచినీరు పథకం అనేది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి. మన గ్రామంలో ఇంకేదన్నా ఒక 50,000 రూపాయలు నేను మంచి కార్యక్రమానికి ఇస్తానని చెప్పడం, అది వచ్చి ఇక్కడ మన ఉపాధ్యాయ బృందాన్ని అంటే వాళ్ళు మంచి పూజలు చేశారు. ఇది తీసుకెళ్ళి వారికి చెప్తే ఎంతో సంతోషపడుతుంది. ఇంతమందికి మంచినీరు ఇచ్చే అవకాశం నాకే కలిగింది. మరి అటువంటి మహానుభావురాలు వారు తిరుమల కాలేజీ కరస్పాండెంట్, అక్కడ చాలామంది చదువుకోవడానికి అవకాశం కలిగించారు. మీకు తెలియదు, మరి కొన్ని వేల మందికి ఈ ప్రాంతంలో అటు ఆడపాడు, మోతుకూరు, మన మండలం అందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే వారి ఆ కాలేజీ వల్ల. మరి ఒక్క మాటలో చెప్పాలంటే డొక్కా సీతమ్మ గారు వారు 100 సంవత్సరాల నాడు ఉండారు. వారు అప్పుడు ఎవరు వెళ్ళినా భోజనం పెట్టేవారు. మరి అటువంటి సీతమ్మ గారి పేరు మీదే మరి వాళ్ళ నారా లోకేష్ గారు మీ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి నామకరణం చేశారు. అటువంటి మధ్యాహ్న భోజన పథకంకి మీరు భోజనం అయినాక మహాతల్లి ఎలమంచి మనోరమ గారు మంచినీళ్ళు ఇస్తున్నారు. మరి ఇక్కడ జూనియర్ కాలేజీ కూడా ఉంది. మాకు ఇక్కడ మంచినీటి వసతి కల్పించినందుకు, అది నా ద్వారా చేసినందుకు ప్రత్యేకంగా మనోరమ గారికి పాదాభినందనలు చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికారాన్ని వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసూరుపాటి బ్రహ్మయ్య మాదిగ. తెనాలి పట్టణంలో ఘనంగా ప్రజానాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.